హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఈ లడ్డూల్ని కంపల్సరీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేశానండి. సో ఒక మిస్టేక్ అయితే జరిగింది, నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఫైనల్గా లడ్డూలు ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోస్ చూసి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మన ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఈ లడ్డూల కోసం ఒక 3 కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను ఒక బౌల్లోకి. అలాగే చాలా కొంచెం చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, చాలా కొంచెం సోడా ఉప్పు తీసుకోండి. అసలు వేయకపోయినా పర్వాలేదండి. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మనం బూందీ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఆ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో, సో సేమ్ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. సో పిండిని ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పాకం ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 3 కప్పులు పంచదార యాడ్ చేసుకోండి. 3 కప్పులు శనగపిండికి 3 కప్పులు పంచదార సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. ఇవన్నీ యాడ్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బూందీ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇలాంటి హోల్స్ ఏమన్నా ఉంటే కనుక తీసుకుని అందులో పిండి యాడ్ చేసుకుంటూ ఇలా రొటేట్ చేశారంటే బూందీ కిందకి దిగుతుంది. ఇదంతా కూడా అయిపోయాక కింద క్లీన్ చేయాలండి ఆ హోల్స్ దాన్ని, లేకపోతే అంతా కూడా కారిపోతుంది కిందకి. బూందీని అయితే ఈ కలర్లోకి తెప్పించకండి, ఇది కొంచెం ఎక్కువ కలర్ వచ్చేసింది, ఇంత కలర్ రాకూడదు. మనకి నార్మల్ బూందీ అయితే ఆ కలర్లో ఉన్నా కూడా బాగుంటుంది. ఈ బూందీ అయితే మనకి ఎల్లో కలర్లో ఉండాలండి, ఎక్కువ కలర్ రాకూడదు. అది ఫస్ట్ వాయి కదా, నూనె బాగా కాగిపోయి ఆ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుందండి. సో ఈ విధంగా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ రెడ్గా అయిపోకూడదు, ఇలా కొంచెం మెత్తగానే ఉండేలాగా చూసుకోవాలండి, ఎక్కువ క్రిస్ప్గా అయిపోకూడదు. సో బూందీని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పాకం ప్రాసెస్ చూద్దాము. కొంచెం కరిగిందండి, అది ఇందాక నానబెట్టి పెట్టాం కదా. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆ పంచదార అంతా కూడా కరిగిపోయి తేగపాకం రావాలండి దీనికి లడ్డు చేయాలంటే. సో నెయ్యి రాసుకుని వేళ్ళకి సో ఇలా చెక్ చేశారంటే చూసారు కదా తేగపాకం వస్తుంది ఇలా. ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అలాగే పచ్చకర్పూరం కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ పాకాన్ని తీసుకుని వెళ్ళి మనం రెడీ చేసుకున్న బూందీలో యాడ్ చేసుకోవాలి. సో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మేము చేసినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండగానే అది బాగా గట్టిపడిపోయిందండి, అంటే లడ్డు చేయడానికి రాలేదు. సో ఇలా కలుపుకుంటూ మధ్యలో జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోండి. మనకి లడ్డు తినేటప్పుడు జీడిపప్పులు అవి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా గట్టిగా అయిపోయింది ఇదంతా కూడా, అంటే పొడిగా అయిపోయింది లడ్డు చేయడానికి రాకుండా. సో నెక్స్ట్ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని ట్రై చేసాము, అయినా సరే రాలేదు అవి. సో నెయ్యి యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ట్రై చేసినా కూడా రాలేదు లడ్డూలు. సో ఇప్పుడు ఇలా అయినప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ కుక్కర్లో యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఈ కొన్ని బూందీ పలుకులు ఉన్నాయి కదా వాటిని కొంచెం మ్యాష్ చేసేయండి. మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా మెత్తబడుతుందండి అది. అండ్ బూందీ అనేది బూందీలాగా సగం బూందీలాగా ఉంటుంది, అలాగే సగమేమో ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. సో ఇలా చేసేసుకుని ఇలా ఇప్పుడు లడ్డు చేయడానికి వచ్చింది కదా. సో ఇప్పుడు అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసేసాము. సో చూస్తున్నారు కదా 2 చేతులకి నెయ్యి రాసుకుని ఇలా 2 చేతులతో కనుక చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి లడ్డూలు. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అయితే ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతుందండి. సో నాకైతే ఈ మిస్టేక్ వచ్చింది, అందుకే ఇలా చేసామన్నమాట. సో లడ్డూలు రెడీ అయిపోయాయి.
సో ఇలా అందరం కూడా చేసేసాము. వేడి తగ్గక ముందే మళ్ళీ ఇలాగే ఎండిపోతుందేమోనని చెప్పి. సో అంతేనండి, లడ్డూలు రెడీ అయిపోయాయి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే మనకి పాకం అది అంతా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ టైం చేసినా కానీ ఫెయిల్ అవ్వకుండా బాగానే వచ్చినాయి అనిపించింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.